80 మూగజావలను హతమార్చిన వీధి కుక్కలు. కొలిమిగుండ్ల EV9 న్యూస్. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం నాయనపల్లి గ్రామంలో ఉన్నటువంటి నాగరాజు, చంద్రరాయుడు, సుబ్బారాయుడు, గంగయ్య అనే వ్యక్తులు గొర్రెలను మేపుకు రావడానికి వెళ్లడం జరిగింది. వెళ్లిన తర్వాత ఎవరు లేని సమయంలో కుక్కలు కంచిలో ఉన్న మేకపిల్లలు గొర్రెపిల్లలను కంచిలోకి దూరి గొర్రెపిల్లను మేకపిల్లలను మొత్తం 70 పిల్లలను చంపడం జరిగింది. ఇందులో గొర్రె కాపర్లు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంపడం జరిగినది. గొర్రెల యజమాని అయినటువంటి ఇక్కడ హుసేని గారు ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి ఏ విధంగా జరిగాయో తెలుసుకుందాం మరింత సమాచారం. హుసేన్ అన్న గారు, ఏ విధంగా నిన్న జరిగింది సంఘటన? మేము కుక్కలు దీంట్లో వస్తాయని అనుకోలేదు. జాలర్ చుట్టినాము. జాలర్లు అంటే ఈ గొర్రె పిల్లలు 70 గొర్రె పిల్లలు, 6 మేప పిల్లలు, అన్ని 10, అది మొత్తం 80 జీవాలు. అవి కుక్క దుంకి దాంట్లోకి 4 కుక్కలు, ఒక 3 కుక్కలు చంపినాము. 3 కుక్కలు తప్పించుకోమన్నాయి. అవి చిక్కలే, దాన్ని చంపాలనుకున్నాము. అవి వచ్చే సమయంలో ఇక్కడ ఎవరే గానీ వాటి కాపలు ఎవరు లేరా? ఎవరు లేరు. మా వాళ్ళు నీళ్ళ దానికి పోయినాడు. ఉన్నాడు ఇక్కడ అన్నం తినొచ్చామని అట్లా నీళ్ళ కాటికి పోయినాడు. చెరువు ఉంది ఇక్కడ, చెరువులోకి పోయినాడు. అవి కుక్కలు వచ్చి దుంకినాయి, దొరికిన మొత్తం అన్నిటిని చంపినాయి. గొర్రె పిల్లలు 70 పిల్లలు, మేక పిల్లలు 10, మేక పిల్లలు 10, గొర్రె పిల్లలు 70, గొర్రె పిల్లలు 70, 80 జీవాలు చంపినాయి. అంటే కుక్కలు ఎక్కడివో అవి మా ఊరి నాయనపల్లి ఊరు కుక్కలే. అంటే ఇంత ముందు అవి అట్లే ఏమన్నా జీవాలను చంపినాయా? ఇంతకుముందు అయితే ఎప్పుడు లేదు. ఇక్కడ ఈడ పెట్టినాక ఈడ ఫస్ట్ ఇదే. మామూలు అయితే అక్కడ ఊరు 1, 2 ఉన్నాయి, అంత లేకుండా ఉన్నాయి. ఈ పెద్ద దెబ్బ తీసాయి మాకు. ఇంతవరకు